మన శివాజీ గారు నా అభిమానత, నాకు ఈ విషయం తెలియదు, వినండి. అన్వేషణప్పుడు ఉంటాడు ఆడి మమ్మీ ఆడు అసలు మామూలు వాడు ఆడు దుంప తెగ వాడు వాట్ ఏ పర్సన్ అమ్మ వాడు అన్వేషణ కాదు, ఇది విని షాక్ అయ్యాను నిజంగా. ఓకే, నా కోపాన్ని పక్కన పెట్టి శివాజీ గారు, నేను మిమ్మల్ని అన్న మాటల్ని నేను వెనక్కి తీసుకుంటాను. మీరు ఎలాగైతే వెనక్కి తీసుకుంటున్నారో సామాను అన్న పదాన్ని, నేను కూడా మిమ్మల్ని అన్న బూతులు కానీ వాటిని కానీ వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తున్నాను. ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు ఏదైతే చీర కట్టుకోవాలి అని అమ్మాయి అన్నారో, మనం పురాణాల్లోకి వెళ్దాం, త్రేతాయుగం ద్వాపర యుగాల్లోకి వెళ్దాం. మన త్రేతాయుగంలో మన సీతాదేవి పద్ధతిగా చీర కట్టుకున్న రావణుడు అపహరించుకుపోయాడు, అంటే తీసుకెళ్ళిపోయాడు. ఓకే, ఏమైంది? చచ్చిపోయాడు రావణ్. నోట్ దిస్ పాయింట్, మార్క్ మై వర్డ్స్. రావణుడు చచ్చిపోయాడు, బాగుంది. తర్వాత ద్వాపర యుగంలోకి వచ్చేసరికి మన ద్రౌపది దేవిని కీచకుడు, తర్వాత వీడు సైంధవుడు ఇబ్బంది పెట్టడానికి చూశారు, చచ్చిపోయారు. ఎందుకంటే నేను మహాభారతం 60 రోజులు ఉపవాసంతో చెప్పాను.